కష్టపడ్డా, ఇష్టపడ్డా, లౌలబడ్డా, అది కాదంటే కాళ్ళ మీద పడ్డా, అది సరే అంటే సంబరపడ్డా, దానన్నలతోటి తన్నులబడ్డా, కింద పడ్డ, మీద పడ్డ, కర్మగాలి జైళ్ళ పడ్డ, వాణ్ణి వీణ్ణి బతిలాడి ఆఖరికి బయటపడ్డా. మోసం చేసావా బుజ్జో? ఓ బుజ్జి, నా బుజ్జి. ఈ పాటతో మీ అందరికీ ఈ పాట తెలిసిందే. మరి ఈ సందర్భంగా ఈ వేదిక మీద ఫస్ట్ నేను చెప్పుకోవాల్సిన పేరు, ఎస్ చెప్పండి. నా పేరు బోలే అండి. ముందుగా ఒక ఆర్గానిక్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ తమ్ముని గురించి ఒకటే మాట చెప్తాను. మనం ఒక దుకాణానికి వెళ్ళి చొక్కా కొనుక్కునే బదులు పుస్తకం కొనుక్కో అంటారు, కానీ ఒక పుస్తకం కొనుక్కునే బదులు భీమ్స్ తమ్ముడు మన పక్కనుంటే ఒక పుస్తకం అవుతాడు. అలాంటి గొప్ప మంచి తత్వవేత్త భీమ్స్ తమ్ముడికి ఈ అవకాశం ఇచ్చినందుకు, తర్వాత కళ్యాణ్ అన్నకు ముఖ్యంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, భీమ్స్ తమ్ముడు ఒకటే మాట చెప్తా, అతను పోటీతో కాకుండా పాటతో ప్రయాణం చేసే వ్యక్తి. పోటీతో తను ప్రయాణం చేయడు, పాటతో చేస్తాడు. దానికి సాక్ష్యం నేనే. ఒక మ్యూజిక్ డైరెక్టర్ అయినా కానీ, అన్న ఈ పాట ఎవరికి కుదరట్లే రాయడానికి అని చెప్పి నాకు ట్యూన్ పంపించాడు. నాకు ట్యూన్ సెల్ ఫోన్లో సడన్గా పంపిస్తే ఆ పాటను వెంటనే రాసి నేను పంపిస్తే, అన్న ఏం కరెక్షన్ లేదు వెంటనే వచ్చాయని చెప్పి కళ్యాణ్ అన్న విని అసలు దీంట్లో మార్పులే లేవు, పాట ఓకే అన్నారు. అదే కాలేజ్ సాంగ్ నేను దీంట్లో రాయడం జరిగింది. సాయి చరణ్ బ్రదర్ చాలా అద్భుతంగా పాడాడు, నీకు కూడా థ్యాంక్స్ బ్రదర్. అలాగే నా తోటి మిత్రులు, మేమిద్దరం కూడా ఎంతో కాలం జర్నీ చేశాం. అన్న కాసల శ్యామ మంచి మిత్రులం, కళాకారుల కంటే ముందు మిత్రులం, ఆ తర్వాత కళాకారులుగా మేము ముందుకు వెళ్ళాం. ఈ సినిమాలో ఆయన కూడా రాయడం, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ